నిన్న మొన్నటి వరకు మన నీళ్లను మన కొలువులను కొలుగొట్టుకుపోయినాడు ప్రాంతేతరుడు అయితే వాడిని సద్దులు మోసేటువంటి వాళ్ళు ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆ సద్దులు మోసే దొంగలను మనం ఎండగట్టకపోతే మన భూములు మన చేతిలో ఉండవు, మన నీళ్లు మన చేతిలో ఉండవు, మన వనరులు మనకు కాకుండా పోతాయి, మన కొలువులు కూడా మనకు కాకుండా పోతాయి. రూపంలో మార్పు వస్తుంది తప్ప సారంలో మార్పు అనేది ఉండనే ఉండదు. రూపంలో మార్పు అంటే రెండు రాష్ట్రాలుగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్, రెండో వైపు తెలంగాణ ఏర్పడవచ్చు, కానీ అదే దోపిడీ చేసే రాజ్యాలే రెండు ప్రాంతంలో కొలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి సారం కూడా అదే మనం బాగా గమనిస్తూ ఉన్నాం. 60 ఏళ్ళ పోరాటం లోపల మనం ఎప్పుడు గొంతెత్తు మాట్లాడినాం. పోలవరాన్ని అడ్డుకుంటామన్నాం, పోతిరెడ్డి పాటను నిలువరిస్తామన్నాం, పులిచింతలు కట్టలేమని కూడా చెప్పడం జరిగింది. 3 వాస్తవానికి నిర్మాణం జరిగిపోయినాయి. ఏ రాజకీయ పార్టీ కూడా తమ ఎన్నికల ప్రణాళిక లోపల ఈరోజు పోతిరెడ్డి పాట గురించి కానీ పులిచింతల గురించి కానీ పన్నెత్తు మాట కూడా మాట్లాడిన సందర్భం అనేది కూడా లేదు. పోలవరం గురించి పైకి మాట్లాడినా మేము డిజైన్ మార్పుదలకే సహకరిస్తాం తప్ప వేరేది కాదని కూడా చెప్పి అంటే సారం లోపల ఆ సీమాంధ్రునికి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారునికి భేదం అనేది కూడా ఏమాత్రం లేదనే విషయం కూడా స్పష్టంగా తెలియపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి 15 లక్షల బోర్బావుల గురించి ఊసెత్తు మాట కూడా లేదు. 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్తున్నారే తప్ప ఏ విధంగా ఇస్తారనేది కూడా అందులో స్పష్టత లేదు. నల్గొండ జిల్లా లోపల నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్కు దాదాపుగా 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముషన్పల్లి గ్రామాన్ని తీసుకున్నట్లయితే ఆ ఒక్క గ్రామం లోపలనే దాదాపు 5,000 బోర్బావులు అనేవి. బైరా రామరెడ్డి అనే రైతు ఒక్కడే 56 బోర్బావులు వేసుకున్నటువంటి చరిత్ర అనేది మనం చాలాసార్లు పేపర్లలో మ్యాగజైన్స్ చదవడం జరిగింది. ఈరోజు బైరా రామరెడ్డి పేరు బోర్ రామరెడ్డి. ఆయన బైరా రామరెడ్డి కాదు, ఆయన బోర్ రెడ్డి అయిపోయాడు. అంటే 15 లక్షల బోర్బావులు ఉన్నాయి అంటే ఒక్కొక్క బోర్బావి కింద ఒక కుటుంబం అనేది ఉంటే, ఒక నలుగురితో కూడిన కుటుంబం అనేది ఉంటే అది దాదాపు 60 లక్షల మందికి వాళ్ళ యొక్క జీవనాధారం అనేది పూర్తిగా బోర్బావుల పైన ఆధారపడినట్టు లెక్క. ఆ బోర్బావులకు సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయదారులను అడ్రస్ చేసేటువంటి విషయాలు ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో కూడా పెట్టే సందర్భం అయితే కనిపిస్తలేదు. కేవలం ఒకే ఒక అంశం, 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని అంటున్నాం. మనం హైదరాబాద్లో ఉన్నాం, చూస్తూనే ఉన్నాం ఎన్నిసార్లు కరెంట్ పోతుందో వస్తుందో. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా అక్కడ దారుణంగా ఉంది. కాబట్టి ఆచరణ సాధ్యమైన మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఆచరణ సాధ్యం కాని విషయాలను ప్రజలకు వాగ్దానం చేయడం అనేది ప్రజలను ఒక విధంగా మోసగించినట్లుగా అవుతుంది కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ పార్టీ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కట్టిస్తానంటే ఇంకో రాజకీయ పార్టీ ముందుకు వచ్చి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కట్టిస్తానని చెప్తున్నది తప్ప అది ఏ విధంగా ఎట్లా చేస్తున్నది కార్యక్రమం కూడా స్పష్టంగా చెప్తలేదు. వాడు రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టో లోపల కూడా స్పష్టత ఉండాలి. ఈ ఫస్ట్ 5 ఇయర్ లోపలికి ఈ పని చేస్తాము, ఫస్ట్ ఇయర్లో ఇది చేస్తాము, సెకండ్ ఇయర్లో ఇది చేస్తాము, 5 నెలలకి వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పాలి. ఇవాళ జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ లోపల దాదాపు 13 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేయడం జరిగింది. 43 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి టేకప్ చేయడం జరిగింది. ఇందులో 1-2 ప్రాజెక్టు తప్ప ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలేదు. ఒక మహబూబాబాద్ జిల్లాలో తీసుకున్నట్లయితే ఒక కల్వకుర్తి ఉన్నది, నెట్టంపాడు ఉన్నది, భీమా ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది. ఇలాంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. అక్కడ దూరాల ప్రాజెక్టు సంబంధించిన విషయాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు కంప్లీట్ అయిన దాఖలాలు లేవు. అంటే నెట్టంపాడు అదే విధంగా ఉన్నది, భీమా ప్రాజెక్టు అదే విధంగా ఉన్నది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా అదే విధంగా ఉన్నది, కోయిల్ సాగర్ కూడా అదే విధంగా ఉన్నది. కనీసం ఈ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో అంటే ఈ ప్రాజెక్టు దాదాపుగా మహబూబాబాద్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు 70 to 80% పెడుతుంది కంప్లీట్ అయి ఉన్నాయి.
ఇప్పుడు పెండింగ్లో ఉన్న వర్క్ కూడా దాదాపుగా 20-25% కన్నా కూడా ఎక్కువ లేదు. కాకుంటే ఈ ప్రాజెక్ట్ అన్ని నడవాలంటే వాటన్నిటికి కూడా విద్యుత్ శక్తి అనేది అవసరం. కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లాకి దాదాపుగా 500 మెగావాట్ల పైన విద్యుత్ శక్తి అనేది అవసరం అవుతుంది. విద్యుత్ శక్తి అనేది లేకపోతే అందివ్వడం అనేది జరగకపోతే ఈ ప్రాజెక్టులు కూడా పనిచేయదు. ఆ అంశాల గురించి, ఆ మరొక అంశాల గురించి కూడా ఈ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడే సందర్భం అనేది లేదు. రాజోల బండ భవిష్యత్తు లేదు. ఈ విధంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రవర్తిస్తున్న సందర్భం లోపల అవి అవలంబిస్తున్న విధానాలు పూర్తిగా ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆచరణ సాధ్యమైన విషయాల గురించి మాట్లాడితేనే బాగుంటుంది తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలను రాజకీయ పార్టీ మాట్లాడడం అది ప్రజలను మోసం చేసేట్టుందని చెప్పి మరోసారి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మేడం మీరా గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. ఐ డోంట్ నో వెదర్